అమరావతి పోలవరం ప్రాజెక్టు రెండు కళ్ళు లాంటివన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పెట్టుబడులు అమరావతి పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టామన్న ఆయన పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ చేంజర్ అన్నారు. నీటి విషయంలో జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల మధ్య అనేక సమస్యలు వస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యంగా తీసుకుందన్న చంద్రబాబు మాజీ ఇరిగేషన్ మంత్రులు అనిల్ కుమార్, అంబటి రాంబాబులపై పరోక్షంగా సెటైర్లు వేశారు. రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ పోలవరం. నేను అందుకే అనేక సందర్భాలు చెప్పాను, పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి, ఒక వెన్నెముక. ఇది గాని సమర్థవంతంగా గాని మనం చేసుకోగలిగితే, అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టే పరిస్థితి వస్తుంది. కరువును నివారించగలిగితే బంగారం పండించే రైతాంగం ఉన్నారు, పెట్టుబడులు వస్తాయి, త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఒకటి అమరావతి, రెండు పోలవరం. ఈ రెండు మనకు రెండు కళ్లుగా తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే రెంటిపైన కూడా శ్రద్ధ పెట్టాం. మూడోది, ఆంధ్రప్రదేశ్కు ఉండే పెద్ద అవకాశం సీ కోస్ట్. పోర్ట్ లెడ్ ఎకానమీకి ముందుకు పోతే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతామనే ఉద్దేశంతో ఈ మూటిపైన కూడా దృష్టి పెట్టి ఒక పక్క పెట్టుబడులు, ఒక పక్క అమరావతి, ఇంకొక పక్క పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి మనం ముందుకు పోయాము. అయితే దిశ 71.93% పూర్తి చేశాం. వీళ్ళు వచ్చిన తర్వాత పూర్తయిన దిశ 3.84%, 5 సంవత్సరాలు. అంటే ఎంత నిర్లక్ష్య దిశ ఇది. ఒక మంత్రి అంటాడు, ఇదే హౌస్ లో మేము చూసాం, పర్సెంటా హాఫ్ పర్సెంటా తొందర ఎందుకు అని అవగాహన చేస్తాడు, అవహేళన చేస్తాడు. అవగాహన రాహిత్యంతో అవహేళన. ఇక్కడే చూశా, ఆయన పోయాడు, ఇంకొక ఆయన వచ్చాడు. ఆయనకు టీఎంసీకి క్యూసెక్స్ కి తేడా తెలియదు. ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఒక ఆలోచన మాత్రం. మొత్తం 2 జిల్లాల్లో ఉండే రోడ్లన్నీ నేను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎవరైతే బాగా చేయగలుగుతారో ఒక టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం. విలేజ్ నుంచి మండలానికి ఎక్కడ కూడా టోల్ ఇవ్వం, మిగిలిన టోల్ ఇస్తాం. అది కూడా కార్లు, లారీలు, బస్సులు వాళ్ళే ఇస్తారు. ట్రాక్టర్లు, స్కూటర్లు, ఆటోలు ఏవి ఛార్జెస్ ఉండవు. దీనివల్ల కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఆ డబ్బులు పే చేసే బాధ్యత, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇది బాగుందంటే మీరు ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను ఇమ్మీడియట్ గా పని ప్రారంభిస్తా. బాగలేదు అనుకుంటే మన గుంతల రోడ్లనే తిరుగుదామంటే నాకు